మన భారతదేశంలో చంద్రుడిని చందమామ అని పిలుస్తా ఉంటాం. ఎప్పుడు పిలుస్తూ ఉంటారు అమ్మలు పిల్లలకి తినిపించేటప్పుడు లేదా చిన్న పిల్లలకి చందమామ రావే అని చందమామ కథలు ఇవన్నీ చెప్తూ ఉంటాం. మరి మన ఇస్రో ఇప్పటివరకు 3 మూన్ మిషన్స్‌ని కండక్ట్ చేసి చంద్రుడిని రారా అని పిలిచే బదులు మనమే వెళ్ళాం. ఆ విధంగా ఈ పరంపరని కొనసాగిస్తూ చంద్రయాన్-4 మరియు చంద్రయాన్-5 కూడా అప్రూవల్స్ అనేవి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. చంద్రయాన్-4లో ఏం చేయబోతున్నామంటే, చంద్రయాన్-3లో ఏ విధంగా అయితే మనము ఒక ల్యాండర్‌ని, రోవర్‌ని మూన్ మీద దించామో, సేమ్ మెథడ్‌లో ల్యాండర్, రోవర్ మూన్ మీద దిగుతుంది. కానీ, ఆ మూన్ మీద ఉన్నటువంటి సాయిల్ శాంపిల్స్‌ని క్యారీ చేసుకొని మళ్ళీ భూమి మీదకి ఆ శాంపిల్స్ రిటర్న్ వచ్చేస్తాయి. చంద్రయాన్-5 అంటే ఏంటి? దీనికంటే అడ్వాన్స్డ్ వెర్షన్. అందులో ఏం చేయబోతున్నామంటే 250 కేజెస్ బరువు ఉండేటటువంటి ఒక రోవర్‌ని మూన్ మీద మనం ల్యాండ్ చేయబోతున్నాము. దానికి ఇస్రో మరియు జాక్సా అంటే జపనీస్ స్పేస్ ఏజెన్సీ ఈ రెండిటి యొక్క కొలాబరేషన్‌లో ఈ చంద్రయాన్-5ని మనము లాంచ్ చేయబోతున్నాం. ఇందులో కూడా ఇప్పుడు మనం చంద్రయాన్-3 చూస్తే 25 కేజెస్ ఉండేటటువంటి రోవర్‌ని మనం ల్యాండ్ చేసాం. ఇందాక మనం అన్నాం చూసారా చంద్రయాన్-5లో 250 కేజెస్ అంటే హెవీ రోవర్‌ని మనం ల్యాండ్ చేస్తాము. అక్కడ వివిధ రకాలైనటువంటి ఎక్స్‌పెరిమెంటేషన్స్ చేస్తాము. మనము ఏం టార్గెట్ పెట్టుకున్నాము అంటే 2040 కల్లా మూన్ మీద మనుషుల్ని ల్యాండ్ చేయాలి అని. మరి దానికి ఈ చంద్రయాన్-5 అనేది ఒక మొదటి మెట్టు కాబోతుంది.